చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేసేటటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది. అది సుమారు 450 రూపాయలకు కిలో కొంటున్నారు. మార్కెట్లో 1300-1400 రూపాయలు ఉండేటటువంటిది 450-500 రూపాయలు ఎలా తేగలుగుతారు? ఎట్లా స్వచ్ఛమైన నెయ్యితోటి ఈ లడ్డూలు తయారు చేస్తారు అని ఆయన చెప్పాడు. నేను వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయిస్తాను అని అంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తను వచ్చిన తర్వాత కిలో నెయ్యి ఎంత కొంటున్నాడో జనానికి చెప్పలేదు. అదే 450 కొంటున్నాడా, 1300 రూపాయలు కొంటున్నాడా, కొని చేయిస్తున్నాడా అని చెప్పలేదు. అదే ఆయన నియమించినటువంటి వాళ్ళు టెండర్లో తీసుకొచ్చినటువంటి నెయ్యి సప్లైదారులు, సరఫరా చేసేటటువంటి వాళ్ళు ఎంతకిస్తున్నారు, ఏ విధంగా దానికి వర్కబిలిటీ ఉంది అనేటటువంటిది కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సున్నితమైనటువంటి విషయంలో ప్రజలను రెచ్చగొట్టి ఒక్కసారిగా తన 100 రోజుల పాలన మీద ఈ విధంగా చెప్పాడు. అది మంచిదా చెడ్డదా అనేటటువంటి విషయం విజ్ఞులైనటువంటి ఆంధ్ర ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుసుకోవటానికి యావత్ భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఆయనకు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఓట్లు రావాలి కదా, ఆ ఉద్దేశంతో చేశాడు. యావత్ భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, దేవుడి మీదటువంటి నమ్మకం పోతుంది అనే ఉద్దేశంతో ఆయన చేశాడా లేదా అనేటటువంటి కూడా విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలుసుకోవాలి. 2014 నుంచి ఈనాటి వరకు విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చంద్రబాబు నాయుడి వలలో పడకుండా లేరు. ఆయన జనాల్ని మభ్యపెట్టడానికి ఏదో ఒకటి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే ఆయన ఒక్కటే అమరావతి అన్నీ చేస్తానని అన్నాడు. ఏదో చేస్తున్నాడు, రాజకీయాల కోసం చేస్తున్నాడు అని అనుకున్నారు. తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు 3 రాజధానులే మంచివి అనేటటువంటిది సామాన్యులు తెలుసుకున్నారు. ఆయనని సమర్థించే వాళ్ళే కాకుండా సమర్థించని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అదొకటి పరిస్థితి. 16,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి అక్కడ ఆఫీసులు కట్టి మళ్ళీ అదేం చేయాలి? మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఆ ఆఫీసులను తయారు చేస్తుంది? ఫంక్షన్ హాల్ లాగా చేస్తుందా? అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మళ్ళొకసారి మోసపోతారా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ నెయ్యి గురించి ప్రజలందరికీ ఏదో ఆయన సహాయం చేస్తున్న వాళ్ళలాగా చెప్పాడు. నమ్మించగలగటానికి మనం నమ్మించాలి. ఆయన నిజంగా నమ్మించాలి అనుకుంటే సిబిఐ మీద నమ్మకం ఉంచి ఆయనే కేంద్ర ప్రభుత్వానికి అడగాలి సిబిఐ ఎంక్వైరీ చేయించమని. కాకపోతే నేను సిట్ వేస్తానంటాడు. ప్రజలు ఏ విధంగా నమ్మాలి? హాయిగా గోటితో పోయేదానికి గొడ్డలతో ఎందుకు చేసుకోవాలి? ఇది ఎప్పటి నుంచో వచ్చేది కదా. కేంద్ర ప్రభుత్వానికి ఒప్పచెప్పి సిబిఐకి ఎంక్వైరీ చేయమని అంటే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈయన టైంలో ఓ ప్రక్రియ వస్తుంది. ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళందరూ దానికి బలి కావాలి. వీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు అవుతాడు. ప్రజలు సుఖపడతారు కదా. ప్రజలకు న్యాయం చేయాలనే దృష్టితోటి ఈయన ఈ విధంగా చేయటం మంచిది. ఆయన కేవలం అక్కడికి వచ్చిపోయే వాళ్ళ లడ్డూల గురించే మాట్లాడుతున్నాడు కానీ అసలు విషయం అందరికీ తెలిసిన విషయం. సుమారు 140 కోట్ల మంది తాగుతున్నటువంటి, వాడుకుంటున్నటువంటి నూనెల గురించి ఏమన్నా మాట్లాడా? అందరూ ఈ నూనె వాడుకుంటున్నారు కదా. సఫోలా నూనె కానీ లేకపోతే ఫ్రీడమ్, ఫార్చ్యూన్ ఇటువంటి ఆయిల్స్ గురించి ఎప్పుడన్నా మాట్లాడా?
అది కిలో 130 నుంచి 190 వరకు కిలోకి అమ్ముతుంటే అది ఎట్లా ప్రజలకు ఒప్పచెప్తున్నారు, దీంట్లో కల్తీ లేదు, అడల్టరేషన్ లేదు అని ఆయన ప్రజలకు చెప్పగలిగాడా? కేవలం అటువంటివి చెప్పదలుచుకున్నప్పుడు, అందరి ఆరోగ్యం బాగా ఉండాలి అనుకున్నప్పుడు, అందరి మనోభావాలు బాగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడి ఉండాల్సింది. ఎందుకంటే మనం కూరలలో కానీ వేరే విషయాలకు వంటల్లో కానీ పిండి వంటల్లో కానీ వాడుకునేటటువంటి నూనె ఎటువంటి పరిస్థితుల్లో కిలోకి స్వచ్ఛమైన నూనె 160 రూపాయలు రాదు. ఎందుకంటే అది మనం కొనుక్కున్నటువంటి వేరుశనగ నూనె కానీ వేరుశనగల నూనె తేవాలంటే స్వచ్ఛమైంది రావాలంటే 700-800 అవుతుంది. ఇంకేదైనా నూనె కావాలనుకున్నా కూడా 700-800 అవుతుంది. అది 160 రూపాయలకి ఎట్లా వస్తుంది అని ప్రజల మీద ఉన్నటువంటి బాధను వ్యక్తం చేస్తూ, తన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ, ప్రజల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి కానీ తన ప్రభుత్వానికి కానీ ఆ యొక్క స్వచ్ఛత పాటించేటటువంటి ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఆ ప్రక్రియను మొదలు పెట్టాలి. అన్ని రంగాలలో స్వచ్ఛత ఉండేటట్టు చూసుకోవాలి. ఒక చోట నైవేద్యానికి 1500 రూపాయల నెయ్యి అయితే, లడ్డూ చేయడానికి ఇంకో నూనె అయితే, ఇవన్నీ చెప్పాడు, బాగుంది. లేకపోతే మధ్యలో ఒకతన్ని దగ్గరికి గుంజాడు, ఆయనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు? నువ్వు చేసింది 100% నిరూపించడానికి. మళ్ళీ ఎవరు కోర్టుకు పోకుండా ఇది 140 కోట్ల ప్రజానీకం యొక్క భావోద్వేగాలతోటి, వాళ్ళ యొక్క అభిమానానికి, వాళ్ళ యొక్క నమ్మకానికి మీరు ఒక విధంగా సహాయపడాలి అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మీ అంతటా మీరే. కేంద్రం తనంతట తనగా వేయదు. కోర్టులన్నా డైరెక్ట్ చేయాలి, మీ ప్రభుత్వం అన్నా చేయాలి. లేకపోతే ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడికి తీసుకురావాలి, ఉద్యమం చేయాలి. సమయానుకూలంగా ఒక విషం మాత్రేసి ఒక జనాన్ని చంపొద్దు. అవతల వాడిని చంపడానికి, యువతల వాడిని చంపడానికి ఒక మాత్ర వేయడం కాదు. ఓట్ల కోసం అందరినీ వాడుకోవటం కోసం ఈ ప్రక్రియ, ఈ పద్ధతి చంద్రబాబు నాయుడు చేయకూడదు. ఆయన బహుశా ఈ క్షణం నుంచి ఇంకో 10 ఏళ్ల కంటే ఎక్కువ బతుకుతాడని నేను అనుకోవట్లేదు. పోయే ముందు మంచి పని చేయమని, ప్రజలందరికీ సహకరించమని, ఇదే విధంగా ఆయన బంధువులు కానీ ఆయన కానీ అక్కడే ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినా గెలిచినా కుటుంబం అంతా అక్కడనే ఉండి ప్రజల కోసం పోరాడి చూసుకోమని నేను సలహా ఇస్తున్నాను. ఓడిపోగానే హైదరాబాద్లో ఉన్న ఇల్లుకు కానీ, గెలవంగానే కొన్ని రోజులు మాత్రమే ఉండటానికి ఆంధ్రప్రదేశ్ కానీ, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ హైదరాబాద్ రావడానికి కానీ చేయకూడదు. ఈ విధంగా చేయకుండా ప్రజలు అప్రమత్తులై చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకువచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, చంద్రబాబు నాయుడు దొంగ అయితే చంద్రబాబు నాయుడు పోతాడు, ఆఫీసర్లు అయితే ఆఫీసర్లు, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులు, పూజారులు అయితే పూజారులు, లేకపోతే ఆ నెయ్యి సప్లై చేసేటటువంటి కంపెనీలు వాళ్ళైతే వాళ్ళు పోతారు. అది చేయకుండా ఏదో కథలు చెప్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ప్రజలు నమ్మించటం, బేకూఫ్లు ఉన్నారు ఇక్కడ, నేను ఏది చెప్పినా నమ్ముతారు అనేటటువంటి పరిస్థితిని విడనాడేటటువంటి కాకుండా, మిమ్మల్ని బేకూఫ్ అనుకునేటటువంటి ముఖ్యమంత్రి మీరు తెలుగుల వాళ్ళు అనుకోవాలంటే ఆయన మీద మంచి ఒత్తిడి తీసుకురండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, అదొక పెద్ద ఉద్యమంగా తీసుకురండి. 3 రాజధానులకు ఏ విధంగా ఉద్యమం తెచ్చాడో దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఒక ఉద్యమం తీసుకురండి. అప్పుడే ప్రజలకు కనువిప్పు జరుగుతుంది, మంచి జరుగుతుందని నా విశ్వాసం. నా పేరు కందిబండ నరసింహారావు. నేను చెప్పిన సలహా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడానికి ఓపిక లేకపోతే కనీసం మీ మెంబర్స్లో, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి.